Prashantha School. Boring in our school. ప్రకాశం జిల్లా శాంతినికేతన్, గురుకులం, ఎర్రకోట ఇవన్నీ ఏంటివి అనుకుంటున్నారా? మా స్కూల్ని దర్శించిన వారు మా స్కూల్కి ఇచ్చిన బిరుదులు. ఆహ్లాదకర వాతావరణంలో విశాలమైన తరగతి గదులు, సువిశాలమైన ఆడిటోరియం, తగిన ఆట స్థలం కలిగిన విద్యా సంస్థ. మిగిలిన సబ్జెక్టుని శాస్త్రీయ విధానంలో తగిన బోధన కారణాలు ఉపయోగించి బోధిస్తూ భావి చదువులకు పటిష్ట పునాది వేయచ్చు ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో నడపడుతున్న మా శ్రీ ప్రశాంత ఎలిమెంటరీ స్కూల్. మాకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని కలిగించే ప్రతిరోజు 40 నిమిషాల పాటు జరిగే మా స్కూల్ అసెంబ్లీ. దీన్ని ఎవరు చూసుకుంటారు? మా ఫ్రెండ్స్ వచ్చి నేను పార్టీ చేసుకుంటా. మా పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఒక గొప్ప వరం మా స్కూల్ లైబ్రరీ. అన్ని విభాగములకు సంబంధించిన వేలాది పుస్తకాలతో కూడిన మా స్కూల్ లైబ్రరీని ప్రదర్శనకు ఉంచిన సందర్భాలు. కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లలో నేను నిత్యం పాల్గొంటున్నాను. చదువులలో ఒక భాగమైన గ్రేడ్ పాయింట్లను మేము ఎన్నడూ వెనకబడలేదు. ట్రిపుల్ సీట్లు, ప్రతిభ అవార్డులు మేము కోల్పోలేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యాజమాన్య మరియు టీచర్ల పర్యవేక్షణలో స్టడీ అవర్లు నిర్వహించబడుట మా స్కూల్ ప్రత్యేకత. డే స్కాలర్ ఫీజులతో సెమీ రెసిడెన్షియల్ స్థాయి విద్య మాకందడం మాకెంతో సంతోషం. ఇంటిని మరిపించే చక్కని భోజనం, ఆహ్లాదకరమైన వసతి సదుపాయం, సండే ట్రిప్స్, స్పెషల్ బ్రిడ్జ్ క్లాసులు, యాజమాన్య నిరంతర పర్యవేక్షణ వంటి ప్రత్యేకతలతో, అనురాగ ఆప్యాయతలతో ఒక కుటుంబంలో ఉండే మా హాస్టల్ మాకెంతో ఇష్టం. రోజువారీ కరిక్యులములో అలసిన మాకు ఆట విడుపుకై మా స్కూల్ మాకు అందించిన ఒక వరం శ్రీ ప్రశాంత రిట్రీట్ సెంటర్.
5వ తరగతి వరకు మా స్కూల్లోని పిల్లలందరూ ఆస్ట్రాజన్ సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్లో పాఠాలు విని యాక్టివిటీస్ చేస్తారు. ఆ పై తరగతుల వారమైన మేము పాఠాలకు సంబంధించిన వీడియోలు ఇంకా మొదలగునవి ఎన్నో ప్రొజెక్టర్ ద్వారా వీక్షిస్తాము. మన రాష్ట్రంలో మరియు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించబడిన టీచర్ ట్రైనింగ్స్, స్టూడెంట్ క్యాంపుల్లో పాల్గొనిన శ్రీ ప్రశాంత బృందం. ప్రతి సంవత్సరం జరిగే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్, ఇన్స్పైర్ మొదలగు వాటిలో పరిశోధనకు మాకు అవకాశం కల్పించి మేము బాల శాస్త్రవేత్తలుగా అవార్డు పొందుటకు మాకు అవకాశం కల్పిస్తున్న మా స్కూల్ యాజమాన్యం, టీచర్లు సహకరిస్తున్న తీరు ఎంతో గొప్పది. మోదీ గారు స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టక మునుపు 7 సంవత్సరాల నుండి మా స్కూల్ ఆవరణను మేమే శుభ్రపరుచుకుంటూ ఉండడం మాకు నిత్యకృత్యం. మా పాఠ్య పుస్తకాలలో ఉండే పలు ప్రాంతాలను ప్రత్యక్షంగా చూడటం గొప్ప అద్భుతం కదా. ఇటువంటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం విజ్ఞాన విహారయాత్రల ద్వారా మా స్కూల్ మాకు కల్పిస్తుంది. మా అనుభవాలు నిజంగా ఎంతో మధురమైనవి. దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రారంభమై నేటికి కొనసాగుతూ ఎన్నో నాటికలు, కథలు, పాటలు, నృత్యాలు, కోలాటం లాంటివి నేర్పుతూ దేశ, రాష్ట్ర, జిల్లా, మండల అధికారులు మరియు ప్రజానీకం ఎదుట మేము ప్రదర్శించుటకు ఒక గొప్ప ప్లాట్ఫామ్ శ్రీ ప్రశాంత బాల వేదిక. 1 2 3 4 పచ్చి అట్లా అట్లా పలు పాఠశాలలకు ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి సహచరులు మరియు శ్రీ ప్రశాంత ఆత్మీయ సన్నిహితులైన శ్రీ ఎం శివరాం గారి స్ఫూర్తితో ఏర్పాటు చేయబడిన శ్రీ ప్రశాంత ఎడ్యుకేషనల్ రిసోర్స్ సెంటర్ అనగా శ్రీ ప్రశాంత విద్యా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన టీచర్ ట్రైనింగులు, స్టూడెంట్ క్యాంపులు మరియు పేరెంట్స్ మీటింగ్స్. సంబంధించిన ఏ విషయమును గుర్చైనా మా అభిప్రాయాలను నిర్భయంగా, సూటిగా అడుగుటకు ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా మా స్కూల్ మాకు అవకాశం కల్పించి మా అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం మేము గర్వించదగిన విషయం. శీల సంపద, క్రమశిక్షణ, బాధ్యతతో కూడిన ఆలోచన విధానం, జీవన నైపుణ్యాలు మొన్నగున్నవి అలవడటకు ప్రతి సంవత్సరం 21 రోజుల పాటు వ్యక్తిత్వ వికాస దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఇందులోని పెద్దల సందేశాలు, ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం, చిత్రాలను వీక్షించుట, ఎన్నో మంచి విషయాలను తెలుసుకొని వాటిని అలవర్చుకొని మంచిగా జీవించుటకు దోహదపడ్డాయి. స్కూల్స్ నేర్పాల్సిన, పిల్లలు నేర్చుకోవాల్సిన, తల్లిదండ్రులు అభినందించాల్సిన చదువులు ఏంటి, కానీ మన ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఇటువంటి పరిస్థితులపై కనువిప్పు కలిగించడానికి శ్రీ ప్రశాంత చేసిన ప్రయత్నమే విద్యా వికాస యాత్ర.
ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే ప్రాముఖ్యమైన మాకు సంబంధించిన విషయాలను పిల్లలందరూ చదువుకున్నట్టుకు వీలుగా వాటిని గోడల మీద అంటించుట మా స్కూల్లో నిత్యకృత్యం. విద్యావేత్త తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అనుచరులు శ్రీ ఎం శివరాం గారి ఆధ్వర్యంలో మేము చేసిన సృజనాత్మక రచనలు హ్యాపీ డేస్ ఇన్ స్కూల్ లైఫ్, చిన్ని అడుగులు, ఓపెన్ డోర్ మొదలగునవి. ఎంతో మంది అతిథులు మా స్కూల్ని దర్శించడం, మాతో ముచ్చటించడం, మేము ఎన్నో విలువలను నేర్చుకొని ఎంతో జ్ఞాన సంపదను పెంచుకున్నటకు స్ఫూర్తినిచ్చింది. ఒక ఐడియల్ పర్సన్స్ లాగా మీతో మా అనుభవాలు షేర్ చేస్తాం. రైమ్ పాడుకొని చిన్నగా మాట్లాడుతాం. ఇక్కడ వచ్చింటే మా స్కూల్లో క్రమంగా నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్లు మాలో సైన్స్ పట్ల ఆసక్తిని, అభిరుచిని పురిగొల్పే గొప్ప వేదికలు. పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలుగుటకు మా స్కూలులో పచ్చదనం ప్రశాంతం పేరు మీద మొక్కలు నాటి పరిరక్షించు కార్యక్రమం చేపడుతుంటాము. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, దర్శనం వచ్చాము. ప్రశాంత స్కూల్. ఈ అవకాశం వచ్చేందుకు మాకు చాలా బాగుంది. ఇక్కడ బీచ్లో క్లీనింగ్ అలాంటివి చేయడము మాకు వెరైటీగా ఉంది. నేను మరియు నా తోటి మిత్రులందరూ మాలోని కళా నైపుణ్యాలను ప్రదర్శించుటకు మా స్కూల్ మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం శ్రీ ప్రశాంత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్. గడిచిన 12 సంవత్సరాల పై నుండి ప్రతిరోజు ఉదయం స్టడీ అవర్లో మేము మా స్కూల్లో యోగా చేస్తాం. దీని ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతున్నాం. సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో మా స్కూల్ బృందం ఎన్నో ఆరోగ్య సూత్రములు, జాగ్రత్తలు మరియు హెల్త్ చెకప్లకు నిలవైన మా స్కూల్లో నిర్వహించబడు హెల్త్ క్యాంపులు మరియు సెమినార్స్. మానవ సంబంధాలు, మానవీయ గుణాలు, మానవ విలువలు మొదలగు అంశాలపై చర్చిస్తూ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో జరిగే యువజన వికాస తరగతి శ్రీ ప్రశాంత విద్యా సంస్థను ఆరంభించి 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 2002వ సంవత్సరంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవం 2003వ సంవత్సరంలో శ్రీ ప్రశాంత హై స్కూల్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన పిల్లల చదువులు, పెద్దల బాధ్యతలు సెమినార్. రెండు రోజుల యాన్యువల్ డే, ఫుల్ డే యాన్యువల్ డే, అవి కూడా రికార్డు డ్యాన్సులు లేకుండా ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో యాన్యువల్ డే నిర్వహణలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్న మా ప్రశాంత స్కూల్. టాలెంట్ టెస్ట్లలో రాష్ట్ర, జిల్లా, మండల, స్కూల్ స్థాయిలో మా స్కూల్ విద్యార్థుల ప్రతిభ రాక తలరాతను మారుస్తుందనే నమ్మకంతో హ్యాండ్ రైటింగ్ పై మా స్కూల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 2011వ సంవత్సరంలో మా స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన విద్యా సదస్సు. మేము ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్ ఫండమెంటల్స్, సైన్స్ యాక్టివిటీస్ మొదలగు సబ్జెక్టు పరమైన వాటితో పాటు మ్యూజిక్, డ్యాన్స్, కోలాటం ఇంకా ఎన్నో నేర్చుకున్నటకు ప్రతి సంవత్సరం మా స్కూల్ మాకు ఇచ్చుచూ వచ్చిన గొప్ప అవకాశం సమ్మర్ క్యాంప్. आपके चरणों में है नमन, स्वागतम 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 स्वागतम. మూఢనమ్మకాల రూపుమాపుటకు మా స్కూలులో ప్రతి సంవత్సరం నిర్వహించే మ్యాజిక్ తరగతులు. కార్యక్రమాలలో మా స్కూల్ పాఠశాలలోనే కాక ఇతర సంస్థల ఆధ్వర్యంలో వేరే ప్రాంతాలలో నిర్వహింపబడు వివిధ రకముల పోటీలలో మమ్ములను పాల్గొనజేసి మాలోని ప్రతిభా పాఠవాలను
పరీక్షించుకొనుటకు నిత్యం అవకాశాలను కల్పిస్తున్న మా స్కూల్కి మేము ఎప్పుడూ కృతజ్ఞులమే. 2014 సంవత్సరం నుండి చల్లని పౌర్ణమి వెన్నెలలో పెద్దల సందేశాలు వింటూ స్ఫూర్తిదాయకమైన సాంస్కృతిక కార్యక్రమాలతో పున్నమి ధ్యానాలలో వార్షికోత్సవం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మేము ఆనందిస్తున్న సమయాలు. స్కూల్లో గమనిస్తే బాలుల కంటే బాలికలే ఎక్కువ. కారణం బాలికల భద్రత, క్రమశిక్షణ విషయంలో మా స్కూల్ యాజమాన్యం యొక్క రాజీ పడని ధోరణి. పిల్లలకు పెద్దపీట వేసి ప్రతిరోజు అన్ని తరగతులకు 45 నిమిషాల పాటు గేమ్స్ పీరియడ్ కేటాయించి మా యొక్క శారీరక వికాసానికి దోహదపడడంతో పాటు స్పోర్ట్స్ జోన్ మరియు వివిధ సంస్థల ఆటల పోటీలలో మేము పాల్గొని పథకములు పొందినట్లు తర్ఫీదునిచ్చి ప్రోత్సహిస్తున్న మా స్కూల్కు ఎన్నో ధన్యవాదములు. పరీక్షల నిర్వహణ విషయంలో మా స్కూల్ యాజమాన్యం ఎన్నడూ రాజీ పడదు. చాలా నిబద్ధతగా జరుపుతుంది. దీని ద్వారా చదువులో మా ప్రతిభను నిజాయితీగా పరీక్షించుకోగలుగుతున్నాము. దర్శి పట్టణ విద్యారంగ చరిత్రలో మొట్టమొదటిసారి అనగా 1994 సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500 మార్కులు సాధించిన విద్యా సంస్థ. 2017-18 విద్యా సంవత్సరంలో శ్రీ ప్రశాంత రజతోత్సవ వేడుకలు జరుపుకున్నాము. అందులో భాగంగా మా స్కూల్లో ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాము. శ్రీ ప్రశాంత మినీ సాగునీరు కూడా ఆవిష్కరణ జరిగింది. వివిధ మతముల సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకున్నటకు, టీం వర్క్లోని నైపుణ్యాలను నేర్చుకున్నటకు మోడల్ ఫెస్టివల్స్ మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. పాఠశాలలో తరచుగా టీచర్లకు, పిల్లలకు, విద్యావేత్తలతో జరుగు చర్చలు ఎంతో విజ్ఞానదాయకమైనవి, అలాగే ఎంతో మేల్కొలుపు కలిగించినవి. వెనుకబడిన విద్యార్థులపై మా స్కూల్లో ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, గాంధీ జయంతి, హిందీ దివస్ మొదలగు వాటితో పాటు మాతృభాష దినోత్సవం, ప్రపంచ శాంతి దినోత్సవం, ప్రపంచ యోగా దినోత్సవం, బాలికా దినోత్సవం, మహిళా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం, పుస్తక దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవాలు, రాష్ట్రీయ ఏకతా దివస్, జాతీయ సైన్స్ దినోత్సవం ఇంకా ఎన్నో మా స్కూల్లో మేము జరుపుకుంటాము. విద్యార్థులకు శుభాకాంక్షలు. బాగా చేశారన్న కోలాటం చక్కగా చేశారు, చాలా బాగుంది. అట్లాగే ఈరోజు ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం అని చెప్పేసి కష్టపడడం నేర్పే స్కూల్, కష్టపడితే ఫలితం ఉంటుందని మాలో నమ్మకం కలిగించే స్కూల్ శ్రీ ప్రశాంత స్కూల్. శ్రీ ప్రశాంత విద్యా సంస్థ ఏర్పాటు మరియు ఇతరుల గురించిన విశేషాలు కొన్ని మీతో పంచుకున్నట్టుకు ఆనందిస్తున్నాను. 1992 సంవత్సరం నవంబరు మాసంలో విద్యారంగంలో తలపండిన నెల్లూరుకు చెందిన కొందరు వ్యక్తుల రూపకల్పనే శ్రీ ప్రశాంత. నెల్లూరు నగరంలో భాగస్వామ్య పద్ధతిలో స్థాపించదలిచిన ఈ విద్యా సంస్థను నేను అనగా శ్రీ ప్రశాంత విద్యా సంస్థ కరస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వర్లను దర్శిలో వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడటంతో శ్రీ ప్రశాంత విద్యా సంస్థను ఇక్కడే నెలకొల్పడం జరిగింది. నాడు నేడు ఎప్పటికీ ప్రపంచంలో ప్రశాంతత అన్ని రంగాలలో కొరవడిన నేపథ్యంలో నెల్లూరు మిత్రులందరం కలిసి శ్రీ ప్రశాంత విద్యా సంస్థ అని ఆనాడు నామకరణం చేయడం, అదే పేరుతో 1993 సంవత్సరం మే నెల 31వ తేదీన శ్రీ ప్రశాంత కోచింగ్ సెంటర్ పేరుతో తన ప్రస్థానాన్ని మొదలెట్టి ఇప్పుడు ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపుతో స్కూలు బస్సులు మరియు అవసరమైన వాళ్లకు మాత్రమే ఇంటి వాతావరణాల్లో హాస్టల్ వసతి కల్పించి విద్యారంగంలో విశేష అనుభవం గడించిన మరియు
దేశవ్యాప్తంగా అనేక విద్యా సంస్థలను పరిశీలించి మానవతా విలువలతో కూడిన విద్యను అందిస్తున్నదని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. భగవాన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నట్లుగా స్థాపించిన 2 సంవత్సరముల నుండే శ్రీ ప్రశాంతను గురించి ఎంతమంది ఇన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినప్పటికీ తల్లిదండ్రులను శ్రీ ప్రశాంత విశ్వసించింది. శ్రీ ప్రశాంతను తల్లిదండ్రులు విశ్వసించారు కనుక ఆ పరస్పర విశ్వాసమే స్ఫూర్తిగా ముందుకు సాగిపోతూ ఈ యొక్క శ్రీ ప్రశాంత డాక్యుమెంటరీని వీక్షించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ శ్రీ ప్రశాంత వెంకటేశ్వర్లు దర్శి. Our school is our home.